హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. సో, ఈరోజు ఈ పర్టిక్యులర్ ఎపిసోడ్‌లో మనం వచ్చేసరికి ఏంటి అనంటే సర్వీస్ ప్యాకేజ్ పైన డిస్కస్ చేయబోతున్నాం. సో, ఈ సర్వీస్ ప్యాకేజ్ అంటే ఏంటి? ఓకేనా? సో, అది ఏ విధంగా యూజ్‌ఫుల్ అవుతుంది? ఓకే. అండ్ ఇంటర్వ్యూ క్వెషన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? ఓకే. అండ్ సర్వీస్ ప్యాకేజ్ నెసెసిటీ ఏంటి? అండ్ డిస్క్రిప్షన్స్ ఏంటి? ఓకే. ఈ యాస్పెక్ట్స్ ఉన్నాయో అవి ఈరోజు మనం కవర్ చేయబోతున్నాం. ఓకే. సో, ఇంకా మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. సో, ఎందుకనంటే పెగా రిలేటెడ్ కాంటెంట్ కానివ్వండి, కెరీర్ రిలేటెడ్ కాంటెంట్ కానివ్వండి. ఓకేనా? సో, ఇంకా ఈ యాస్పెక్ట్స్ పైన మనం ఇంకా ఫ్యూచర్‌లో ఇంకా ఇన్ డెప్త్ నాలెడ్జ్‌తోని ఇంకా మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే. సో, మీరడిగారు ఇంటిగ్రేషన్స్ టాపిక్స్ గురించి. సో, అందుకే ఈరోజు నేనొచ్చేసరికి ఏంటంటే మీకోసం ఏది సర్వీస్ ప్యాకేజ్ నుంచి స్టార్ట్ చేయాలి కాబట్టి సర్వీస్ ప్యాకేజ్ అనే కాన్సెప్ట్ మీ ముందుకి నేను తెచ్చాను. ఇంకా ఇన్ ఫ్యూచర్‌లో నేను సర్వీస్ రెస్ట్ కానివ్వండి, ఇంకా ఏదైతే ఉంటాయో అవి మీకు నేను ప్రెజెంట్ చేస్తాను అలాంగ్ విత్ ద ఇంటర్వ్యూ క్వెషన్స్. ఓకే. పర్ఫెక్ట్. సో, నాతోని కనెక్ట్‌గా ఉండాలి అనుకుంటే దెన్ యూ కెన్ కనెక్ట్ మీ ఆన్ వేరియస్ సోషల్ ప్లాట్‌ఫార్మ్స్. ఆల్‌రైట్. యాహ్! ఇంకా మూవింగ్ టు ద నెక్స్ట్ ఇంకా మన టాపిక్‌లోకి వెళ్తే ఫస్ట్ వచ్చరికి ఏంటి అనంటే మనకు సర్వీస్ ప్యాకేజ్ అంటే ఏంటి? ఓకేనా? ఈ సర్వీస్ ప్యాకేజ్ వచ్చేసరికి ఏంటి అనంటే మనకు జనరల్‌గా ఇప్పుడు మనం మాట్లాడుకుంటే సో, ఆహ్, ఇప్పుడు ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్‌లో ఒకటి చూద్దాం. ఓకే. లెఫ్ట్ సైడ్‌లో మనకు ఒక వీడియో స్నిప్పెట్ ఏం ప్లే అవుతుంది అనంటే ఒక ట్రాలీ టైప్ వస్తుంది. అంటే కంటైనర్ టైప్ వస్తుంది. ఇక్కడున్న ప్రొడక్ట్స్ ఏదైతే ఉంటుందో అది తీసుకొని వెళ్తుంది. ఓకేనా? రైట్. అంటే ఇప్పుడు మనకు చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి. చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి. ఒకే కంటైనర్‌తోని అది తీసుకొని వెళ్తుంది. ఓకేనా? సో, ఇదొక రీయూజబుల్ ఫంక్షనాలిటీ అనుకుందాం. ఓకే. ఒక్కొక్క ప్రొడక్ట్ ఒక్క కంటైనర్‌తో రావట్లేదు కదా! ఒకటే కంటైనర్ మల్టిపుల్ ప్రొడక్ట్స్‌కి అది వీలుండే విధంగా అది కంటైనర్స్ ఒకే ఒక కంటైనర్ తీసుకొనొచ్చి ప్రొడక్ట్స్ ఏదైతే ఉంటుందో అది తీసుకొని వెళ్తుంది. ఓకే. ఇదొక లేమన్ లాంగ్వేజ్‌లో మనం అర్థం చేసుకోవడానికి సింపుల్‌గా ఉంటుంది. అదే ఇప్పుడు మనము ఒక పెగా టెర్మినాలజీలో మాట్లాడుకుంటే సర్వీస్ ప్యాక్ వచ్చేసరికి ఏంటి అనంటే ఒక మనకు బిజినెస్ సినారియోస్‌లో మనకు కామన్‌గా యూజ్ అయ్యే సినారియోస్ చాలా ఉంటాయి. ఓకేనా? హెవీగా ఉంటాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ కొంతమందికి మెయిల్ సెండ్ చేయాల. ఓకేనా? అది ఏ మెయిల్ అయినా కానివ్వండి. అది డెలివరీ రిలేటెడ్ మెయిల్ అన్నా కానివ్వండి, అకౌంట్ రిలేటెడ్ మెయిల్ అన్నా కానివ్వండి, లేకుంటే ఎస్కలేషన్ రిలేటెడ్ మెయిల్ అన్నా కానివ్వండి, ఇంకేమైనా నోటిఫికేషన్స్ రిలేటెడ్ ఏదన్నా కానివ్వండి. ఇవన్నిటికి మనకొచ్చరికి ఏంటంటే కామన్‌గా మనం యూజ్ చేసేది మెయిల్. నోటిఫికేషన్స్ అనుకుందాం. ఓకేనా? ఇదంతా కామన్ ఇంగ. సో, దీనికి ప్రతి ఒక్క నెస్సిటీకి కామన్‌గా ఉన్నది గదా! కామన్‌గా మనకు బిజినెస్ సినారియో ఈస్ కామన్. బట్ నెసెసిటీ మేబీ డిఫరెంట్ ఉండొచ్చు. బట్ కామన్‌గా ఒకటే మనకు మెయిల్ ఎళ్ళాలి. ఓకేనా? మరి అలాంటి సర్వీసెస్‌కి ఎందుకు మనం ఒకే ఒక రూల్ క్రియేట్ జేసి, ఆ రూల్‌ని మనం ఏం చేయవచ్చు అనంటే, మన నెసెసిటీ ప్రకారము మనం కస్టమ్ జేసుకోవచ్చు గదా! ఓకేనా? ఒకే ఒక్క మనం రూల్ క్రియేట్ జేస్తున్నాము. అది రీయూజ్ చేసుకోవచ్చు గదా! ప్రతి ఒక్క సర్వీసెస్‌కి అంటే ప్రతి ఒక్క నెసెసిటీకి, ప్రతి ఒక్క మనకు అవైలబుల్‌గా ఉండే ఏదైతే మనకు యూజ్‌ఫుల్‌గా ఉంటాయి అది. ఓకేనా? సో, అలాంటి సిట్యుయేషన్స్‌లో పెగా ఏం తీసుకొనొచ్చింది అనంటే సర్వీస్ ప్యాకేజ్ అని తీసుకొనొచ్చింది. ఓకేనా? దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ప్యాకేజెస్ ఎ సర్వీసెస్ ప్యాకేజ్ ఎ రూల్ క్లస్టర్డ్ టుగెదర్. సో దట్ ఇట్ క్విడ్ బి యూజ్‌ఫుల్ ఫర్ ద నెక్స్ట్ ఏదైతే బిజినెస్ సినారియో సేమ్ పర్పస్‌గా మనకు వాడాలి అని అనుకుంటే అది యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? మంచిగా క్లస్టర్ టుగెదర్ ఉంటది కాబట్టి డిప్లాయ్‌మెంట్ కూడా చాలా చక్కగా ఉంటుంది. ఓకే. సో, ఈ విధంగా సర్వీస్ ప్యాకేజ్ అన్నది ఇది పెగాలో తీసుకురావడం జరిగిందనమాట. ఓకేనా? సో, ఇది సంగతి. అండ్ నెక్స్ట్ ఇంకా మనం కొంచెం రియల్ టైమ్‌లో ఏ విధంగా దీన్ని యూజ్ చేస్తామనంటే, సో, మనకు ఏది వి విల్ బి హావింగ్ ఏ ఏది ఆహ్, మెనీ నెసెసిటీస్. ఓకేనా? ఇప్పుడు మనకు సర్వీస్ ప్యాకేజ్ ఎందుకు అనే ఏది యాస్పెక్ట్ పైన మాట్లాడితే, ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక పేమెంట్ గేట్‌వే, ఒక సీఆర్ఎం అనే ఒక అప్లికేషన్ మేము డెవలప్ చేస్తున్నాం అనుకుందాం. ఆ సీఆర్ఎం అప్లికేషన్‌లో మనకు చాలా వేరియస్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ మనకవసరం. ఓకేనా? ఒకటి పేమెంట్ గేట్‌వే. ఇంకొకటొచ్చేసరికి ఏందంటే మనకు ఈమెయిల్ సర్వీసెస్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి ఏందంటే పుష్ నోటిఫికేషన్‌కి సంబంధించిన సర్వీసెస్. ఇంకోటొచ్చేసరికి ఇంటిగ్రేటెడ్ రిలేటెడ్ సర్వీసెస్. ఇవన్నిటికి మనకొచ్చేసరికి ఏంటి అనంటే డిఫరెంట్ డిఫరెంట్ యాస్పెక్ట్స్. ఇప్పుడు నాకు ఫర్ సపోజ్ రేపు నాకు ఒక నెసెసిటీ వచ్చింది. ఏది పేమెంట్ రిలేటెడ్ నెసెసిటీ వచ్చింది. ఓకేనా? ఈరోజు నాకో నెసెసిటీ వచ్చింది. రేపొక నెసెసిటీ వచ్చింది. ఎల్లుండి ఒక నెసెసిటీ వచ్చిందనుకుందాం. అంటే ఇప్పుడు నాకు ఈ రోజుకి సంబంధించిన ఒక సెపరేట్ రూల్ క్రియేట్ జేసుకోవాలి. రేపటికి నాకు అదే పేమెంట్ రిలేటెడ్ సంబంధించిన నాకొస్తే, నేను మళ్ళీ నాకు రేపటికి, ఎల్లుండికి అట్లా నాకు ఫ్యూచర్‌లో ఎన్ని నేను క్రియేట్ జేయాలి రూల్స్. సో, పెగా ఏం ఆలోచించిందనంటే, ఒకటే ఒక సర్వీస్ ప్యాకేజ్ క్రియేట్ జేద్దాం. ఓకేనా? నీకు పేమెంట్ రిలేటెడ్ కావాలి గదా! తీసేసుకో. ఇందులోకెళ్ళి తీసేసుకో. నీకు కావాల్సింది
నువ్వు సర్వీస్ రెస్టా? చలో సర్వీస్ రెస్ట్‌లో యాక్టివిటీలో నీకు కావాల్సిన విధంగా నువ్వు పెట్టుకో. సర్వీస్ రెస్ట్ కానీ అంటే దానికి సంబంధించి హెచ్‌టిటిపి ఏదైతే నీకు అవసరమో అది చేసుకో. ఈ విధంగా చెప్తుందనమాట. ఓకేనా? ఫైల్ లిజనరా? చలో ఫైల్ లిజనర్ తీసుకో. ఓకేనా? సో, ఇట్లా అన్నమాట. ఓకేనా? సో, ఈ విధంగా అంటే సర్వీస్ ఫైల్స్. అంటే ఈ విధంగా అన్నమాట. అంటే సర్వీస్ ప్యాకేజ్ ఏంటి అనంటే ఒక్కటే నెసెసిటీ. మనం దాన్ని ఏం చేస్తున్నామంటే రీయూజ్ చేస్తున్నాం. ఇలాంటి నెసెసిటీ ఏమన్నా వస్తే మనం దాన్ని రీయూజ్ చేస్తున్నాం. ఎందుకు కొత్తగా క్రియేట్ చేయడం అని. ఓకేనా? అదనమాట. అందుకే మనం క్లస్టర్డ్ అని చెప్పాను. సో, క్లస్టర్డ్ ఆ రూల్స్ ఏదైతే ఉంటుందో ఆ క్లస్టర్ టుగెదర్ సో థట్ ఇట్ టర్మ్స్ ఇట్ యాస్ ఎ నేమ్ కాల్డ్ యాస్ ప్యాకేజ్. ఆ ప్యాకేజ్‌ని మనం ఏం చేస్తున్నాం సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకేనా? టు వేరియస్ నీడ్స్. అది సర్వీస్ ఫైల్ కానివ్వండి, సర్వీస్ రిస్క్ కానివ్వండి, సోప్ రిలేటెడ్ కానివ్వండి, ఇంకా వేరే ఇంకేమైనా కానివ్వండి. ఓకే. సో, ఒకేసారి మనం క్రియేట్ చేస్తున్నాం. సో థట్ రీయూజ్ చేసుకోవడానికి కుదురుగా ఉండే విధంగా మనం ఇది చేస్తున్నాం. ఓకేనా? సో, వెన్ యూ ఆర్ టెల్లింగ్ దిస్ వాట్ ఈస్ ద నెసెసిటీ ఆఫ్ సర్వీస్ ప్యాకేజ్ టు ద ఇంటర్వ్యూయర్ ఆర్ ఎనీ అదర్. ఓకేనా? యూ నీడ్ టు యూజ్ ద టర్మ్ కాల్డ్ రీయూజ్. రీయూజ్ అనే టర్మ్ అన్నది యూజ్ చేయాలి. రీయూజ్ అనే టర్మ్ యూజ్ చేయాలి. దెన్ లేటర్ ఆన్ ఇంకా కొన్ని వర్డ్స్ ఉంటాయి. ఒక 4-5 వర్డ్స్ ఉంటాయి. అవి మీకు నేను చెప్తా ఉంటాను. ఓకేనా? ఎలా యూజ్ చేయాలి ఏంటి సో అండ్ సో. ఓకే. నైట్. ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అనంటే మనకు కేటగిరీ ఏంటి? ఎందులో క్రియేట్ చేయాలి? అసలు ఎందులో ఉంటుంది? దీని క్లాస్ కంటెక్స్ట్ ఏంటి అనంటే మనకు ఇదొక డేటా ఇన్స్టెన్స్ అనమాట. అది దేంట్లో దొరుకుతుంది అనంటే డేటా అడ్మిన్ సర్వీస్ ప్యాకేజ్. ఓకేనా? సో, ఈ డేటా అడ్మిన్ సర్వీస్ ప్యాకేజ్‌లో మనకిది అవైలబుల్‌గా ఉంటుంది. అండ్ దెన్ లేటర్ ఫ్రమ్ వేర్ యూ కెన్ క్రియేట్ దిస్ పర్టిక్యులర్ సర్వీస్ ప్యాకేజ్ వచ్చేసరికి ఏంటి అనంటే రికార్డ్స్‌లో మనకొచ్చేసరికి ఏంటి అనంటే ఇంటిగ్రేషన్ రిసార్ట్స్ అని ఉంటుంది. ఓకేనా? ఇక్కడ చూసుకున్న విధంగా. ఓకే. సో, ఇది కొంచెం మనం యూ కెన్ క్రియేట్ అండ్ యూ కెన్ డిఫైన్ దట్. ఓకే. సో, ఇది సంగతి. అండ్ నెక్స్ట్ ఇంకా మనం రియల్ టైమ్‌లోకి వెళ్తే సో, ఇప్పుడు మనం డేవ్ స్టూడియోకి వెళ్తే ఇదొచ్చేసరికి ఏంటి అనంటే సో, నౌ వి ఆర్ గోయింగ్ టు క్రియేట్ ఏది ఒక చిన్న సర్వీస్ ప్యాకేజ్ అనేది క్రియేట్ చేద్దాం. ఓకేనా? ఆ సర్వీస్ ప్యాకేజ్ ఫర్ సపోజ్ నెక్స్ట్ ఏమన్నా మనం ఒక బ్యాంకింగ్ అనుకుందాం. ఓకేనా? సో, బ్యాంకింగ్ కాబట్టి మనం వచ్చరికి ఏంటంటే అకౌంట్ రిలేటెడ్ ఏదైతే డీటెయిల్స్ కావాలో ఎండ్ యూజర్స్‌కి అది మనం ప్రొవైడ్ చేద్దాం అని అనుకుందాం. ఫర్ సపోజ్. ఓకేనా? సో, దాన్ని రిలేటెడ్ పర్పస్‌గా మనం వచ్చరికి ఏంటంటే ఒక చిన్న సర్వీస్ ప్యాకేజ్ అనేది క్రియేట్ చేద్దాం. ఓకే. రైట్. సో, సర్వీస్ ప్యాకేజ్ నెసెసిటీ ఒకటే. అంటే అకౌంట్ రిలేటెడ్‌కి సంబంధించిన నాకు ఫ్యూచర్‌లో అది ఏదన్నా కానివ్వండి. ఓకేనా? సో, ఈ సర్వీస్ ప్యాకేజ్ ఇంక నేను యూజ్ చేసుకుంటా ఇక నేను. ఓకేనా? రైట్. సో, ఇన్ ఆర్డర్ టు క్రియేట్ సర్వీస్ ప్యాకేజ్ రైట్ రికార్డ్స్‌లోకి వెళ్లి ఇంటిగ్రేషన్ రిసోర్స్‌లో మనకొచ్చేసరికి ఏంటంటే వి విల్ బి హావింగ్ దిస్ పర్టిక్యులర్ టర్మ్ కాల్డ్ సర్వీస్ ప్యాకేజ్. ఇక్కడ మీరు రైట్ క్లిక్ ఇచ్చుకొని వ్యూ చేయాలి అనుకుంటే అంటే మనకు ఆహ్, 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 ఇంకేమన్నా ఓటీబీస్ కానివ్వండి, ఏమన్నా ఆల్రెడీ క్రియేటెడ్ అయిన సర్వీస్ ప్యాకేజ్ ఏదైతే ఉంటాయో యూ కెన్ ఈజిలీ వ్యూ అనమాట. ఓకే. రైట్. సో, రైట్ నౌ వి ఆర్ క్రియేటింగ్ ఏ సర్వీస్ ప్యాకేజ్ కాబట్టి మనం క్రియేట్ చేద్దాం. ఓకే. దీనికోటి ఓ నామకరణం ఇద్దాం. ఓకేనా? వి నీడ్ టు నామినేట్ సంథింగ్. ఓకే. సో, అకౌంట్ సర్వీసెస్ అని ఒకటి ఇస్తున్నాం. ఓకే. అకౌంట్ సర్వీసెస్ అని ఒకటి ఇస్తున్నాం. రైట్. అకౌంట్ సర్వీసెస్ అని ఇచ్చి ఇక్కడ స్పేస్ తీసేసి అకౌంట్ సర్వీసెస్ అనే ఒక ప్యాకేజ్ నేమ్. ఓకే. నౌ ఐ కెన్ క్రియేట్ అండ్ ఓపెన్ అంటే జనరిక్ నేమ్ ఇది. ఓకేనా? ఏ టైప్ ఆఫ్ అకౌంట్స్ ఏంటి కాదు. జస్ట్ జనరిక్ నేమ్. స్పెసిఫిక్ నేమ్ కాదు కదా! జనరిక్ నేమ్ ఇస్తున్నా. రేపు నాకు పొద్దున్న ఏమన్నా అకౌంట్ రిలేటెడ్ సర్వీసెస్ ఏమన్నా నాకు అవసరం అనుకుంటే ఈ సర్వీస్ ప్యాకేజ్‌ని యూజ్ చేసుకుంటా. ఎందుకంటే కామన్‌గా ప్యాకేజ్ కదా! ఓకేనా? అదనమాట సంగతి. సో దట్ ఐ కెన్ రీయూజ్ దట్. సో కాబట్టి నేను జనరిక్‌గా యూజ్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ కంటెక్స్ట్ గురించి మాట్లాడదాం. పర్ఫెక్ట్. ఇప్పుడు ఈ కంటెక్స్ట్‌లో నాకు ప్రాసెసింగ్ మోడ్ ఉన్నది. ఈ ప్రాసెసింగ్ మోడ్ బై డిఫాల్ట్‌గా నాకు స్టేట్‌లెస్సే ఉన్నది. ఎందుకు స్టేట్‌లెస్‌గా ఉన్నది? పైగా ఎందుకు స్టేట్‌లెస్‌గా రికమెండ్ చేస్తుంది? అండ్ ఎందుకు అదే సెలెక్ట్ చేసింది? అనేది ఫస్ట్ క్వెషన్‌కొద్దాం. ఫస్ట్ దానికన్నా ముందు అసలు ప్రాసెసింగ్ మోడ్ అంటే ఏంటిది? దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ ప్రాసెసింగ్ మోడ్ వచ్చరికి ఏంటి అనంటే, ఇప్పుడు జనరల్‌గా మీకు మీరొక దానిపైన వర్క్ చేస్తున్నారు. ఓకేనా? మీరు డీటెయిల్స్ ఎంటర్ చేశారు. డీటెయిల్ ఎంటర్ చేసిన తర్వాత మీరొక వర్క్ అయిపోయింది. మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ ఏదైతే ఉంటుందో నెక్స్ట్ రిక్వెస్ట్ సెషన్ కూడా అది క్యారీ ఫార్వర్డ్ అవ్వాలి అంటే కొంచెం క్యారీ ఫార్వర్డ్ అయితే జనరల్‌గా మనం చేయాలనుకుంటే క్లిప్ బోర్డ్. అంటే క్లిప్ బోర్డ్‌లో మీ రిక్వెస్ట్ సెషన్‌లో ఏదైతే మీ డేటా ఎంటర్ చేశారో ఆ డేటా నీకుంటది. ఓకే. నెక్స్ట్ రిక్వెస్ట్ సెషన్స్‌లో గూడా నీ యొక్క డేటా ఉండాలి అనుకుంటే క్లిప్ బోర్డ్‌లో అట్లనే మెయింటైన్ చేస్తాం మనం. అంతే కదా! క్లిప్ బోర్డ్ అట్లనే మెయింటైన్ చేసుకుంటూ నీకు ఎప్పటి వరకు కావాలో అప్పటి వరకు మనం డిసైడ్ చేసుకుంటాం. ఇది సంగతి. అంటే స్టేట్‌ఫుల్ అంటే ఏంటి అనంటే వి ఆర్ ఓకేనా? మనం ఏం చేస్తున్నాం అనంటే వి ఆర్ మెయింటైనింగ్ ద డేటా ఆన్ టు ద క్లిప్ బోర్డ్ పేజ్ ఓకే. ఇన్ ఆర్డర్ టు యాక్సెస్ ఆర్ ఇన్ ఆర్డర్ టు ప్రొవైడ్ ద డేటా ఆర్ షేరింగ్ బిట్వీన్ ద రిసోర్సెస్. అంతే ఏమున్న సంగతి ఏం లేదు. చాలా సింపుల్.
నువ్వు డేటా అన్నది క్లిప్ బోర్డ్‌లో స్టోర్ చేస్తున్నావు. క్లిప్ బోర్డ్ పేజ్‌లో స్టోర్ చేస్తున్నావు. ఎందుకు స్టోర్ చేస్తావు జనరల్‌గా? చూసుకోవడానికో, రిఫరెన్స్ చూసుకోవడానికో ఓకేనా? లేకుంటే రీయూజ్ చేసుకోవడానికో నువ్వు స్టోర్ చేస్తావు. ఎందులో? క్లిప్ బోర్డ్‌లో. అది నువ్వు సబ్మిట్ చేసింది వేరే వాళ్ళు నెక్స్ట్ రిక్వెస్ట్ సెషన్స్‌లో నీకు వాడాలి అని అనుకుంటే, అంటే యూజ్ చెయ్యాలి అని అనుకుంటే, రిఫరెన్స్‌గా నువ్వు వ్యూ చేయాలి అనుకుంటే, రిఫరెన్స్‌గా నీకు కావాలి అనుకుంటే మెయింటైన్ చెయి. దాన్నే స్టేట్‌ఫుల్ అంటాం. మరి నాకు రియల్ టైమ్‌లో చాలా రిక్వెస్టెస్ ఉంటాయి. ఓకేనా? చాలా డేటా, హ్యూజ్ డేటా ఉంటది నాకు. మరి అదంతా నేను మెయింటైన్ చేయడం అవసరమా? మెయింటైన్ చేస్తే ఇప్పుడు నాకేమైద్దో తెలుసు కదా! మళ్ళీ అన్నెసెసరీలీ మళ్ళీ నాకు పెర్ఫార్మన్స్ పైన నాకు ఇంపాక్ట్ ఉంటుంది. ఓకేనా? పెర్ఫార్మన్స్ పైన ఉంటుంది. ఎట్ ద సేమ్ టైమ్ నాకు ఈ క్లిప్ బోర్డ్ అన్నది వెయిటేజ్ బాగా ఉంటుంది కాబట్టి, నౌ ఇట్ మే ఇంపాక్ట్ ఆన్ మై ఏదైతే ఇప్పుడు నాకు ఒక రిక్వెస్ట్ హిట్ అయిందో నా డేటాబేస్‌కి, నౌ ఇట్స్ మై రెస్పాన్సిబుల్. ఇట్స్ మై రెస్పాన్సిబుల్ టు ప్రొవైడ్ ద డేటా టు ది ఎక్స్టర్నల్ ఫెలో. ఇప్పుడు నాకు ఈ ప్రాసెసింగ్ దగ్గర నాకు టైమ్ అన్నది నాకు వేస్ట్ అయితది. టైమ్ అన్నది డిలే అయితది. ఓకేనా? అదనమాట సంగతి. సో, అందుకే పెగా ఏం రికమెండ్ చేస్తుంది అనంటే, ఫస్ట్ డిసైడ్ యువర్ నెసెసిటీ. నీ నీ యొక్క నెసెసిటీని డిసైడ్ చేసుకో ఫస్ట్. ఆ నెస్‌లోకెళ్ళి అప్పుడు నీకు అర్థమైతది. నీకు స్టేట్‌ఫుల్ వాడాలా? స్టేట్‌లెస్ వాడాలా అన్నది. లేదు ఇంక నాకు స్టేట్‌ఫుల్లే వాడాలనుకుంటే చలో స్టేట్‌ఫుల్ వాడు. ఓకేనా? అప్పుడు స్టేట్‌ఫుల్‌గా వాడితే ఏం లేదు. మనం సర్వీస్ రెస్ట్ క్రియేట్ చేసేటప్పుడు మనకప్పుడు హ్యూజ్ డేటా ఉంటుంది గదా! ఆ హ్యూజ్ డేటాని మనము దాన్ని సప్రెస్ చేసుకోవచ్చు అనంటే ఎలా మనం క్లిప్ బోర్డ్‌ని ఒక ఎఫెక్టివ్ వేగా వాడుకోవచ్చు అనేది నేను సర్వీస్‌లోనే చెప్తాను. ప్రస్తుతానికి సర్వీస్ ప్యాకేజ్‌లో ఉన్నా కాబట్టి, ప్రస్తుతానికి ఇప్పుడు నాకు హ్యూజ్ డేటా నాకు అవసరం లేదు. అంటే నాకు ఉన్న ఏదైతే నాకు రిక్వెస్ట్ సెషన్ మెయింటైన్ చేయడానికి అవసరం లేదు. క్లిప్ బోర్డ్‌లో డేటాకి నాకు నెక్స్ట్ రిక్వెస్ట్ సెషన్‌కి మెయింటైన్ చేయడానికి అవసరం లేదు కాబట్టి, దట్స్ వై ఐ యామ్ నాట్ యూజింగ్ స్టేట్‌ఫుల్ యాస్ ఎ ప్రాసెసింగ్ మోడ్. పెగా ఇప్పుడు ఎందుకు రికమెండ్ చేస్తది ఇప్పుడు మీకు అర్థమైంది గదా! స్టేట్‌లెస్ ఎందుకు రికమెండ్ చేస్తదంటే టు ఇంప్రూవ్ పెర్ఫార్మన్స్ అంతకుమించి ఏం లేదు. ఫాస్ట్ ప్రాసెసింగ్‌కి నాకు స్టేట్‌లెస్ డిఫైన్ చేస్తది. స్టేట్‌ఫుల్ వచ్చరికి ఏందనంటే అగైన్ ఇప్పుడు నాకొచ్చరికి ఏంటి అనంటే ఇప్పుడు నాకు ఏది ఐ నీడ్ టు మెయింటైన్ ద సేమ్ డేటా సో థట్ ఇట్ విల్ బి యూజ్‌ఫుల్ ఫర్ ది యూ నో అదర్ సెషన్స్ అన్నమాట. ఓకే. సో, అది సంగతి. సో, దట్స్ వై పెగా రికమెండ్స్ టు యూజ్ ది స్టేట్‌లెస్. అది. నెక్స్ట్ సర్వీస్ యాక్సెస్ గ్రూప్. మరి యాక్సెస్ గ్రూప్ ఎందుకు? చక్కగా సర్వీస్ ప్యాకేజ్ క్రియేట్ చేస్తే సరిపోతది గదా! మరి ఎందుకు యాక్సెస్ గ్రూప్ అనంటే, ఇప్పుడు నువ్వు సర్వీస్ ప్యాకేజ్ క్రియేట్ జేసినావు. యాక్సెస్ గ్రూప్ లేకుండా చక్కగా క్రియేట్ జేసినావు, కూర్చున్నావు అంతా అయిపోయింది. మరి పెగా ఆల్గారిథమ్‌కి తెలవాలి గదా! ఆల్గారిథమ్ ఉంటుందిగా మరి రూల్ రెగ్యులేషన్ ఆల్గారిథమ్ ఉంటుంది. మరి పిక్ చేసుకోవాలి కదా! సర్వీస్ ప్యాకేజ్ పిక్ చేసుకోవాలి. నువ్వు ఎక్కడ క్రియేట్ చేసినావు? ఏంది క్రియేట్ చేసినావు? ఎవరెవరికి యాక్సెస్ ఉండాలి? మరి పిక్ చేసుకోవాలి గదా! టు నో ది రైట్ అప్లికేషన్ కంటెక్స్ట్ వి నీడ్ టు ప్రొవైడ్ యాక్సెస్ గ్రూప్. అంతే అంతకుమించి ఏం లేదు. ఓకేనా? యాక్సెస్ గ్రూప్ ఎందుకు అనంటే ఇఫ్ ఎనీబడీ ఆస్క్ వాట్ ఈస్ ద నెసెసిటీ ఆఫ్ ప్రొవైడింగ్ యాక్సెస్ గ్రూప్ ఇన్ ద సర్వీస్ ప్యాకేజ్ అంటే టు నో ది రైట్ కంటెక్స్ట్ ఆఫ్ ది అప్లికేషన్ ఫర్ ది రెస్పెక్టివ్ యాక్సెస్ గ్రూప్ ఫర్ ది రెస్పెక్టివ్ సర్వీస్ ప్యాకేజ్. దట్స్ వై వీ నీడ్ టు క్రియేట్ సర్వీస్ యాక్సెస్ గ్రూప్ ఆర్ వీ నీడ్ టు కాన్ఫిగర్ ది సర్వీస్ యాక్సెస్ గ్రూప్. అది సంగతి. టు నో ది రైట్ అప్లికేషన్ కంటెక్స్ట్. ఓకేనా? టు నో ది రైట్ కంటెక్స్ట్. ఆ కంటెక్స్ట్ అక్కడ మనం ప్రిఫర్ చేస్తే, అక్కడ మనం క్రియేట్ చేస్తే, లేదా అక్కడ మనం కాన్ఫిగర్ చేస్తే రూల్ రెజల్యూషన్ ఆల్గోరిథంలో అది ఇట్ పిక్స్ దట్. ఓకేనా? ఈ సర్వీస్ పిక్ చేసుకుంటుంది. పలానా యాక్సెస్ గ్రూప్‌కి ఓకే. ఈ సర్వీస్ ప్యాకేజ్ యాక్సెస్ ఉందా? లేదా? ఉంటే ఓకే. పిక్ చేసుకుంటుంది. లేదు అనంటే దొబ్బేయమంటుంది. ఇది సంగతి. ఓకేనా? అందుకే సర్వీస్ యాక్సెస్ గ్రూప్ అన్నది ఇట్ ఈస్ మ్యాండేటరీ. నెక్స్ట్ అయిపోయింది. నెక్స్ట్ అథెంటికేషన్. అథెంటికేషన్ ఏంటి? ఇప్పుడు ఫర్ సపోజ్ చిన్న ఎగ్జాంపుల్. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మీరొక చిన్న షాప్ పెట్టారనుకుందాం. ఓకేనా? చిన్న షాప్ పెట్టారు. షాప్ పెట్టిన తర్వాత కస్టమర్ మీ దగ్గరకొచ్చారు. యూ ఆర్ ఎ సర్విస్ ప్రొవైడర్ నౌ. ఓకేనా? నౌ మీ దగ్గరకొచ్చిన వాళ్ళకి కస్టమర్ నెసెసిటీ ప్రకారం మీరొచ్చేసరికి ఏందనంటే యూ విల్ బి వాట్ ప్రొవైడింగ్ సమ్ సార్ట్ ఆఫ్ ప్రొడక్ట్స్. ఓకేనా? అది ఏదైనా గానివ్వండి ప్రొడక్ట్స్. ఓకేనా? హౌస్‌కి సంబంధించిన ఏదన్నా. అయితే ఇప్పుడు మీరు ప్రొవైడ్ చేస్తున్నదంతా బానే ఉన్నది. ఓకేనా? ఇప్పుడు మీరు నైట్‌లో గేట్ లాక్కుండా వేసుకోకుండా అట్లనే ఏదైతే ఉంటదో డేటా అట్లనే పెట్టుకొని కూర్చుంటే ఏమైతది? నైట్ మార్నింగ్ లేసే వరకు ఏమైతది? 'స్వామి రారా' సినిమాలాగా అయిపోతది. ఓకేనా? సో, ఉన్నది మొత్తం పీకుతది. సో, దట్స్ వై ఇప్పుడు ఏం చేయాలి అనంటే ఆబ్వియస్‌లీ అథెంటికేషన్ ఉండాలి గదా! మరి అథెంటికేషన్ అంటే ఏంటి అనంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఫేస్‌బుక్, ఇన్‌స్టా ఇంకే ఇంకేదో ఉంటాయి గదా! ఎక్స్ ఓకేనా? ఇలా సోషల్ మీడియా ఉంటాయి గదా! ప్లాట్‌ఫార్మ్స్. ఎంటర్ చేసేటప్పుడు అక్కడే యూజర్ నేమ్, పాస్వర్డ్ అడుగుతుంది. ఎందుకు? నా యొక్క ఐడెంటిటీ వానికి తెలవాలి కాబట్టి,
అతని యొక్క డేటాబేస్ హిట్ అయితది. మనం యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ 2 మనం ఏం చేస్తున్నాం మన తరపు నుంచెల్లి మనం ప్రొవైడ్ చేస్తున్నాం. మనం ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నామో అది వాళ్ళ డేటాబేస్ హిట్ అయితది. మ్యాచ్ అయితే కీస్ మ్యాచ్ అయితే అప్పుడు మన అకౌంట్ ఓపెన్ అయితది. ఓపెన్ అయిపోయి ఒక యూఐ ఫార్మ్ అన్నది మనం ఓపెన్ అయ్యి ఇంక మనం చేసుకోవచ్చు యాక్టివిటీస్. సోషల్‌గా మింగిల్ అవ్వడానికి. ఎట్ ద సేమ్ టైమ్ అట్లనే ఇక్కడొచ్చాక ఏంటంటే అథెంటికేషన్ ఉండాలి గదా! నువ్వు సర్విస్ ప్రొవైడ్ చేస్తున్నావు అంతా బానే ఉంది. మరి అథెంటికేషన్ ఉండాలి గదా! అథెంటికేషన్ ఉంటేనే గదా! ఇప్పుడు అథెంటికేషన్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తేనే గదా! యూ నీడ్ టు ప్రొవైడ్ సమ్ సార్ట్ ఆఫ్ డీటెయిల్స్. అది సంగతి. నౌ అగైన్ ఇట్ విల్ డిసైడ్ బై యువర్ నెసెసిటీ. నీ యొక్క బిజినెస్ సినారియో, నీ యొక్క రిక్వైర్మెంట్ నాకు అథెంటికేషన్ ఏ టైప్ ఆఫ్ అథెంటికేషన్ కావాలో అన్నది డిసైడ్ చేస్తది. ఫస్ట్ బేసిక్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఇది రిక్వైర్ అథెంటికేషన్ బై డిఫాల్ట్‌గా నాకు చెక్ ఇన్నే ఉంటది. ఎందుకనంటే పెగా రికమెండ్స్ టు యూ మోర్ సెక్యూర్. సెక్యూర్‌గా ఉండే విధంగా రికమెండ్ చేస్తది ఆబ్వియస్‌లీ. సెక్యూర్ లేకుంటే ఏం పడతారు? తెలిసిందే కదా! అది సంగతి. సో, సర్వీస్ యాక్సెస్ గ్రూప్‌కి ప్రొవైడ్ చేయలే కాబట్టి ఇదేంటి సిడబ్ల్యూఆర్ ఆహ్, క్లెయిమ్స్ కాబట్టి సంథింగ్ ఏదో అడ్మిన్ అని పెడుతున్నా. ప్రస్తుతం ఇప్పుడు రిక్వెస్ట్ అథెంటికేషన్ ఇప్పుడు నేను చెక్ ఇన్ చేయలేదు. ఏమైతది? ఏం కనపడదు నాకు. అంటే ఇంక నాకు దానికి ఎలాంటి సెక్యూర్ లేదు, ఏం లేదు. ఓకేనా? సో, అది సంగతి. సో, సంథింగ్ ఏదో బేసిక్ అథెంటికేషన్ ఉంటే సరిపోతది. ఓకే. రైట్. ఇప్పుడు ఇక్కడ అథెంటికేషన్ టైప్ గురించి మాట్లాడదాం. బేసిక్ అంటే ఏంటి? ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. అది బేసిక్. ఈ బేసిక్ తర్వాత మనకొచ్చరికేందంటే ఓఆర్ 2.0. ఓకేనా? ఈ ఓఆర్ 2.0 గురించి మనము సెపరేట్ లెక్చర్‌గా మాట్లాడదాం. ఓకేనా? ఇదొక చిన్న అడ్వాన్స్ కాన్సెప్ట్ అది. ఓకేనా? సెక్యూరిటీ లేయర్‌లో. సో, మనకు ఓఆర్ 2.0 ఏ విధంగా క్రియేట్ చేయాలి ఏంటి అన్నది మనము టైమ్ ఉన్నప్పుడు వి విల్ బి డిస్క్రైబింగ్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ ఓఆర్ 2.0. దానికి కొంచెం కాన్ఫిగరేషన్స్ కొన్ని చేయాల్సి వస్తది. నెక్స్ట్ కస్టమ్. ఈ కస్టమ్‌లో వి నీడ్ టు క్రియేట్ సమ్ డిపెండెంట్ రూల్స్ లైక్ అథెంటికేషన్ సర్వీస్. ఓకేనా? ఈ విధంగా మనం ఒకటి క్రియేట్ చేయాల్సి వస్తది. దీస్ ఆర్ 2 అడ్వాన్స్డ్ అన్నమాట. ఓకేనా? రైట్. ఇది బేసిక్. బేసిక్‌గా జనరల్‌గా మనకు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అవి ఎంటర్ చేస్తే సరిపోతుందన్నమాట. అయిపోయింది. నెక్స్ట్ రిక్వైర్ టీఎస్ఎల్ ఆర్ ఎస్ఎస్ఎల్ సాకెట్. ఇదేంటి జనరల్‌గా సెక్యూర్డ్‌గా ఉంటది. సెక్యూర్డ్‌గా ఉండడానికి ఈ సెక్యూర్డ్‌గా ఉంటేనే ఈ సర్వీస్ ప్యాకేజ్ అన్నది నేను యాక్సెస్ చేయగలుగుతాను అన్నట్టు దీని మీనింగ్ అన్నమాట. ఓకేనా? అంటే ఇప్పుడు రియల్ టైమ్‌లో ఆబ్వియస్‌లీ ఏ వెబ్‌సైట్ అయినా గాని, ఏ సర్వీస్ ప్రొవైడర్స్ అన్నా గాని ఒక సెక్యూర్ లేయర్ ఉంటుంది. ఓకేనా? ఒక సెక్యూర్ లేయర్ ఉంటుందన్నమాట. ఆ సెక్యూర్ లేయర్ ఉంటేనే ఇక్కడ మనకు ఈజీగా కనిపిస్తది. ఓకేనా? ఇక్కడ మనకు వెరిఫైడ్ అని, ట్రస్టెడ్ అని కనిపిస్తది. ఓకేనా? సో, ఎలాగో ఇప్పుడు మనం లోకల్ హోస్ట్‌లో చేస్తున్నాం. కాబట్టి మనకు అంత సీన్ లేదు కాబట్టి దీన్ని చెక్ ఆఫ్ చేస్తున్నాం. ఓకేనా? సో, అది సంగతి. ఇంకా నెక్స్ట్ షో హెచ్‌టీఎంఎల్. జనరల్‌గా మాట్లాడుకుంటే జనరల్‌గా ఇప్పుడు ఆహ్, మీరు ఇదంతా మీరు దేనికి యూజ్ చేస్తున్నారు? మనమేమన్నా ఆహ్, ఎండ్ కస్టమర్ ఏమన్నా యూఐలో ఏమన్నా చేయడానికి కుదురుతదా? కుదరదు. ఇదంతా పెగా ఏది దీన్ని పెగా ఇంజిన్ విల్ టేక్ కేర్ బ్యాక్‌గ్రౌండ్‌లో. ఓకేనా? బ్యాక్‌గ్రౌండ్‌లో ఇది పెగా విల్ టేక్ కేర్ ఎవ్రీథింగ్. ఓకేనా? కూర్చొని చేయాల్సిన అవసరం లేదు. ఏది ఇవ్వరు గాని ఏం లేదు. ఓకేనా? కాన్ఫిగర్ ఏసి కూర్చుంటే సరిపోతది. ఓకేనా? ఇప్పుడు నువ్వు ఎండ్ కస్టమర్‌కి నువ్వు ఒక డేటా ప్రొవైడ్ చేయాలనుకుంటావు. ఎండ్ కస్టమర్‌కి నీకు యూఐ ఎందుకు? ఎండ్ కస్టమర్ వాడేమన్నా యూఐ యూజ్ చేస్తాడా? బ్యాక్‌గ్రౌండే ఇదంతా జరిగేది మొత్తం బ్యాక్‌గ్రౌండే. మొత్తం ఉన్న ప్రాసెస్ మొత్తం జరిగేది బ్యాక్‌గ్రౌండే కాబట్టి నీకు యూఐ ఎందుకక్కడ? జనరల్‌గా యూఐ అవసరం లేదు కదా! సో, మరి యూఐ రిలేటెడ్ ఏమేమి రూల్స్ ఒస్తాయి? ఫస్ట్ స్టార్టింగ్ నుంచే హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్స్ ఇవొస్తాయి. ఓకేనా? రైట్. మరి సీఎస్ఎస్ అవన్నీ యాక్సెస్ చేయలేదు కాబట్టి యాక్టివిటీ ఈస్ ద ప్రైమరీ రూల్ గదా! నువ్వు సర్వీస్ రెస్ట్ క్రియేట్ చేసినా, ఇంకేదన్నా రేపు క్రియేట్ చేసినా కానీ ఒక యాక్టివిటీ అనేది బేసిక్ రూల్. ఓకేనా? అందులోకెళ్ళి నువ్వు ఏది ప్రొవైడ్ చేస్తా ఉండాలి డీటెయిల్స్ అన్నది. ఓకేనా? ఆ యొక్క యాక్టివిటీలో మెథడ్ ఉంటుంది కదా! షో హెచ్‌టీఎంఎల్ అని. ఓకేనా? సో, లేకుంటే అక్కడ హెచ్‌టీఎంఎల్ సంబంధించిన ఏదైతే నువ్వు రాస్తా ఉంటావు. అది ఎందుకు జనరల్‌గా యూఐ రిలేటెడ్ కాంటెంట్‌కి. యూఐ చూపెట్టడానికో సో అండ్ సో. ఓకేనా? ఆ సర్వీస్ యాక్టివిటీలో ఇఫ్ ఇన్ కేస్ మీరేమన్నా హెచ్‌టీఎంఎల్‌కి రిలేటెడ్ అంటే యూఐ రిలేటెడ్ ఏమన్నా మీరక్కడేమన్నా కోడింగ్ రాస్తే హెచ్‌టీఎంఎల్‌లో ఇక్కడ ఈ సర్వీస్ ప్యాకేజ్‌లో అక్కడ మేము నెసెసిటీ ఉండొచ్చు చెప్పలేము. ఇక్కడ ఈ సర్వీస్ ప్యాకేజ్‌లో దాన్ని ఎలాగో ఇదంతా బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెసే. మనకు తెలిసిందే. పెగా ఇంజిన్ విల్ టేక్ కేర్. మరి బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెస్‌కి నాకు యూఐ ఎక్కడి నుంచి వచ్చింది? యూఐ రాదు కదా! అసలు యూఐ థాట్ ఎందుకొచ్చింది? రాదు. సో, కాబట్టి అక్కడ మీరేమన్నా ఆ సర్వీస్ యాక్టివ్‌లో మీరేమన్నా హెచ్‌టీఎంఎల్ సంబంధించిన ఏమన్నా రాస్తే
దాన్ని ఇక్కడికి వచ్చిన నలిఫై చేయడానికి అంటే సప్రెస్ చేయడానికి ఇదిగో ఇది వాడితే సరిపోతుంది. ఓకేనా? ఎందుకు? హెచ్టీఎంఎల్ సంబంధించిన అవసరమే లేదు కదా! హెచ్టీఎంఎల్ నువ్వు వాడవు. యూఐ సంబంధం లేదు ఇప్పుడు. సో దట్స్ వై పెగా రికమెండ్స్ టు యూజ్ దట్ పర్టిక్యులర్ థింగ్ కాల్డ్ సప్రెస్ ఓఎస్టీఎంఎల్. ఇఫ్ ఇన్ కేస్ అక్కడ మీ సర్వీస్ యాక్టివిటీలో మీరేమైనా హెచ్టీఎంఎల్ రిలేటెడ్ కావాలి రాస్తే ఇక్కడికి వచ్చాక అది మనకు కనబడదు. అంటే రన్ టైమ్‌లో పిక్ చేసుకోదు. ఆ మెథడ్ పిక్ చేసుకోదు. దట్ ఈస్ ద యూజ్ ఓకే ఆఫ్ ద పర్టిక్యులర్ హెచ్టీఎంఎల్. రైట్ పర్ఫెక్ట్. ఈ కంటెక్స్ట్ అయిపోయింది. నెక్స్ట్ మెథడ్స్‌కి వద్దాం. ఈ మెథడ్స్ ఏంటి అనంటే ప్రస్తుతానికి ఇప్పుడు మనం ఇంకేం క్రియేట్ చేయలేదు. అంటే నువ్వు ఎక్కడి నుంచి సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నావు ఇంకేం నువ్వు క్రియేట్ చేయాలి. అంటే ఈ సర్వీస్ ప్యాకేజ్ యూ హ్యావెంట్ ఇన్వోక్డ్ ఎనీవేర్. ఈ సర్వీస్ ప్యాకేజ్ బేస్డ్ అయ్యి ఇంకా నువ్వు ప్యాకేజ్ క్రియేట్ చేసినావు. అందులో నువ్వు ఇంకా నువ్వు కంటైనర్ క్రియేట్ చేసినావు. ఇంకా అందులో నువ్వు కావాల్సిన ప్రొడక్ట్స్ ఏదైతే ఉంటాయో యూ హ్యావెంట్ ప్లేస్డ్ ఇట్. ఓకేనా? సో నౌ యూ నీడ్ టు క్రియేట్ ఏ సెపరేట్ ప్రొడక్ట్ సో దట్ ప్రోడక్ట్ అప్పుడు ఈ సర్వీస్ ప్యాకేజ్లో యూనో ఇంకల్కేట్ చేయొచ్చు అనమాట. రైట్ నౌ వీ హ్యావెంట్ యూజ్డ్. ఇంకా మనం సర్వీస్ టెస్ట్ ఫైల్ లిజనర్ సర్వీస్ ఫైల్ అలాంటివి మనం క్రియేట్ చేయలేదు కదా! సో క్రియేట్ చేయనప్పుడు ఇక్కడ మనకి ఏం కనబడదు ఇంకా. ఓకేనా? రేపు ఫ్యూచర్‌లో మనం ఏమన్నా క్రియేట్ చేస్తే అక్కడ కనిపిస్తది. అది చూద్దాం. సింపుల్‌గా ఏం లేదు. ఈ సర్వీస్ ప్యాకేజ్ ఎక్కడన్నా నువ్వు ఇన్వోక్ చేస్తే అంటే కాల్ చేస్తే ఇక్కడ నీకు కనిపిస్తది. రిఫ్రెష్ చేస్తే కనిపిస్తది. అది దాని మీనింగ్. ఓకే? ఎంత రిఫ్రెష్ కొట్టినా ఏం కాదు. పర్ఫెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు పూలింగ్‌కి వద్దాం. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఇప్పుడు పూలింగ్‌కొస్తే దీంట్లో 3 కాన్ఫిగరేషన్స్ ఉంటాయి మెయిన్‌గా. ఒకటి మాక్సిమం ఐడియల్ రిక్వెస్టర్స్, యాక్టివ్ రిక్వెస్టర్, నెక్స్ట్ మాక్సిమం వెయిట్. ఓకేనా? పర్ఫెక్ట్. దీని గురించి ఫస్ట్ మాట్లాడితే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫస్ట్ ఐడిల్ అంటే ఏంటి? ఐడిల్ అంటే ఏంటి అనంటే ఎవరికైతే వర్క్ లేదు, ఏ రిక్వెస్టర్‌కి అయితే వర్క్ లేదో వాళ్ళు ఖాళీగా కూర్చొని ఉంటారు. ఓకేనా? వాళ్ళకి ఎలాంటి వర్క్ అన్నది అసైన్ అవ్వలేదు. సెకండ్ యాక్టివ్ రిక్వెస్టర్. యాక్టివ్ అంటే ఏంటి రిక్వెస్టర్ అంటే ఇంక వాడు ఆపరేషన్ చేస్తున్నాడు. అంటే వాళ్ళు వర్క్ చేస్తున్నారు. ఆ రిక్వెస్టర్స్ అనేవాళ్ళు వర్క్ చేస్తున్నారనమాట. ఇంకోటొచ్చేసరికి ఏందంటే మాక్సిమం వెయిట్. ఈ వెయిట్ అంటే ఏంటిదనంటే వెయిట్ జేస్తున్నారు. ఓకేనా? ఇంకా వాళ్ళు యాక్టివో, ఐడియో కాదు. వాళ్ళు వెయిట్ జేస్తున్నారు. అంటే యాక్టివ్ ఉండడానికి వెయిట్ జేస్తున్నారు వాళ్ళు. ఓకేనా? అంటే వాళ్ళకెట్లా అనంటే ఈగర్‌గా ఉంటుందనమాట. ఓకేనా? అదనమాట సంగతి. అప్పుడు మీకు వెయిట్‌కి ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటి అనంటే అప్పుడు మీకు పేమెంట్ గేట్‌వే దగ్గర మీరు వెయిట్ చేస్తూ ఉంటారు గదా! అప్పుడప్పుడు రిక్వెస్ట్ టైమ్ అవుట్. మీకు ఐఆర్‌సిటీస్‌లో చాలా అంటే చాలా మీకిది కనిపిస్తా ఉంటది. బుకింగ్ ప్లాట్‌ఫార్మ్స్‌లో. బుక్ మై షో. నెక్స్ట్ ఇప్పుడు పేటీఎం ఐపీఎల్ టికెట్స్ అప్పుడు. సో, ఈ విధంగా మీకు కొన్ని మాక్సిమం వెయిట్స్ ఇవన్నీ మీరు ఇట్లనే డిఫైన్ చేసుకోవచ్చనమాట. ఓకేనా? సో, ఇప్పుడు సంగతి. ఇప్పుడు దీనిలోకెళ్తే పూలింగ్ స్టోరీలోకి వెళ్తే ఫస్ట్ అన్నీ బై డిఫాల్ట్‌గా 10, 10, 10 అని డిఫైన్ అయ్యి ఉన్నాయి. సో, ఫస్ట్ 10 ఐడియల్ రిక్వెస్ట్ గురించి మాట్లాడదాం. ఐడియల్ అంటే ఏంటి? అంటే 10 రిక్వెస్ట్ ఇప్పుడు నాకు అవైలబుల్‌గా ఉన్నారు. అంతే కదా! ఐడియల్ అంటే ఏంటి? ఖాళీగా కూర్చొనున్నారు. ఇప్పుడు నేను వర్క్ అసైన్ చేయొచ్చు. అంటే ఖాళీగా కూర్చున్నానంటే నా ఓపెన్ టు వర్క్ అనమాట. రేపొద్దున ఇప్పుడు నాకు 10 రిక్వెస్ట్స్ నాకు హిట్ అయ్యాయి. ఈ 10 ఇప్పుడు నేను యుటిలైజ్ చేసుకోవచ్చు కదా! ఈ 10 యుటిలైజ్ చేసుకోవచ్చు. అంతే కదా! అంతే తప్ప ఏమన్నా క్రియేట్ చేస్తదా? రిక్వెస్ట్ క్రియేట్ చేస్తదా ఓన్‌గా? 10 వచ్చినాయి కదా! 10 బ్లైండ్‌గా క్రియేట్ చేస్తదా రిక్వెస్టర్స్? పెగా డజంట్ క్రియేట్ రిక్వెస్టర్స్ బ్లైండ్‌లీ. ఓకేనా? 10 వచ్చినాయి కదా! 10 క్రియేట్ చేస్తది. 100 వస్తది కదా! 100 వస్తే 100 క్రియేట్ చేయడం. ఇలా బ్లైండ్‌లీ ఉండదనమాట. ఓకేనా? చాలా ప్రోగ్రామటికల్‌గా చాలా ఏది సిగ్నిఫికెంట్‌గా ఓకేనా? చాలా సిస్టమాటిక్‌గా అది ఉంటది ప్రోగ్రామ్. ఓకేనా? దాని యొక్క ఆల్గోరిథం. ఓకే. రైట్. 10 వచ్చినాయి కాబట్టి 10 ఖాళీగా కూర్చున్నారు. 10 ఏం చేస్తారు? ఈ 10 ఇక్కడికొస్తారింక. ఈడికొచ్చి వర్క్ చేస్తారు. అప్పుడు ఈళ్ళేమైతారు? 0. ఐడియల్ రిక్వెస్టర్స్ ఎవడున్నాడు? ఎవడు ఖాళీగా లేడు. రేపు ఇంకో 10 వస్తాడు. నెక్స్ట్ సెకండ్‌గా 10 వస్తాడు. ఇప్పుడు ఈళ్ళున్నారా ఇక్కడ ఎవరన్నా ఐడిల్‌లో? 0. కాబట్టి 10 రిక్వెస్టర్స్ క్రియేట్ చేస్తారు. అంతే ఏమీ లేదు. మరి ఇక్కడ ఆల్రెడీ 10 ఉన్నారు గదా! మాక్సిమం రిక్వెస్ట్ ఇప్పుడు ఈ యొక్క పూల్‌లో ఉన్న 10 మెంబర్సే ఉంటారు. కాబట్టి 10 మెంబర్స్ వెయిట్ చేస్తా ఉంటారు. మరి ఎంతసేపు వెయిట్ చేయాలి అన్నది ఇది మ్యాటర్. అంతే సింపుల్. ఏం లేదు. అర్థం కాకుండా మళ్ళా మీరు రివైండ్ చేసుకోండి. ఇంతే ఇంతకు మించి సింపుల్ ఏం లేదు ఇంకా. ఓకేనా? ఇది సంగతి. సో, ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఏంటి అనంటే పెగా డజంట్ క్రియేట్ రిక్వెస్టర్స్ ఐడియల్లీ. అంటే బ్లైండ్‌గా క్రియేట్ చేయదు. నెసెసిటీ వచ్చింది కదా! ఎడాపెడా క్రియేట్ చేయదనమాట. ఓకే. సో, ఫస్ట్ వచ్చేసరికి ఏంటి అనంటే ఫస్ట్ ఐడిల్ రిక్వెస్టర్స్‌లో ఎవరో ఉన్నారా లేదా ఫస్ట్ చూస్తారు. చూస్తే ఉంటే ఓకే. అందులోకెళ్ళి యుటిలైజ్ చేసుకుంటది. ఇంకేమన్నా మిగిలిన వాళ్ళు ఉంటే క్రియేట్ చేసుకుంటది. ఓకేనా? అది సంగతి. ఇఫ్ ఇన్ కేస్ నాకు మిగిలిన వాళ్ళు ఇంకెవరు లేరు. ఉన్నే సరిపోతారన్న బాబు అనుకుంటే వీళ్ళకెళ్ళి ఈడొస్తాడు. ఇంక వీడి పని అయిపోయింది. వీడి పని అయిపోయిన తర్వాత మళ్ళా రిటర్న్ బ్యాక్స్ టు ద ఐడిల్ రిక్వెస్టర్స్. ఈడ 10 అయితాడు. ఎవరైతే 10 వెయిట్ చేస్తున్నాడో అప్పుడు ఈడికొస్తాడు.
ఇది సంగతి. ఇట్లా జరుగుతదనమాట. ఓకేనా? కొంచెం కన్‌ఫ్యూజన్‌గా ఉన్నా పర్లేదు. ఒకసారి మళ్ళీ రివైండ్ చేసుకొని మీరు చూడండి. చాలా చాలా సింపుల్ వేలో మీకు చెప్పిననమాట. ఓకేనా? ఇంకా మీరు ఎన్ని ఆర్టికల్స్ ఇంకా మీరు చూసినా గాని కొంచెం కన్‌ఫ్యూజన్ అయితే ఉంటది. బట్ నా వీడియో ఒక్కసారి మీరు రివైండ్ చేసుకుంటూ చాలా చక్కగా మీరు విన్నట్టయితే చాలా సింపుల్‌గా అర్థమైతది. ఓకేనా? అది సంగతి. సో, థిస్ ఈస్ నథింగ్ బట్ పూలింగ్ టాబ్. ఓకే. ఎంతసేపు వెయిట్ జేయాలన్నది ఇక్కడ మనం వెయిట్ జేస్తున్నాము. ఎంతమంది పూలింగ్‌లో వెయిట్ చేయాలి అనంటే ఖాళీగా కూర్చోవాలా అనేది మన మాక్సిమం. అంతకుమించి ఇంకా వెయిట్ చేయలేడనమాట. అది జేస్తాము. ఎంతమంది పెర్ఫార్మ్ చేయొచ్చు. అంటే వర్క్‌లో పెర్ఫార్మ్ చేయొచ్చు అన్నది ఇక్కడ మనం డిఫైన్ చేస్తాం. ఎట్ ఎ టైమ్ ఆఫ్ థౌసండ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ రిక్వెస్ట్స్ వస్తారు. అందుకే మీకు ఐఆర్‌సీటీసీ యాప్ అన్నా గాని, అదన్నా గాని, ఇదన్నా గాని ఎందుకంత స్లో అయితది అనంటే డిపెండ్స్ ఆన్ దిస్ పూలింగ్. ఓకేనా? అది సంగతి. ఇంకా నెక్స్ట్ ఓపెన్ ఏపీఐ గురించి మాట్లాడితే ఇక మనకు యామల్ స్వాగర్స్ అని ఉంటాయి. ఓకేనా? ఇంకా బేస్డ్ ఆన్ దట్ మీరు ఎలా వాడుకోవాలో ఇట్స్ అప్ టు యూ అనమాట. ఓకే. నెక్స్ట్ హిస్టరీ గురించి తెలిసిందే. సో దిస్ ఆల్ అబౌట్ సర్వీస్ ప్యాకేజ్. ఓకే. మనం అన్ని డిఫైన్ చేసాము. లెట్స్ సేవ్ అంత బాగానే ఉంది. ఓకే. ఎర్రర్ వస్తది. ఎందుకు అనంటే వి ఆర్ నాట్ యూజింగ్ దిస్ సెక్యూర్ లేయర్ కాబట్టి ఇది వస్తది. ఓకేనా? సో దట్స్ వై వి నీడ్ టు జస్టిఫై. ఓకేనా? ఏంటి అనంటే హ్మ్, యాస్ వి ఆర్ ఓకే వర్కింగ్ ఇన్ లోకల్ హోస్ట్ and it's a testing purpose. Okay, purpose. So we are not using SSL. That's it. ఓకే. ఇలా ఏదో ఒకటి జస్టిఫికేషన్ సరిపోద్దనమాట. ఓకే. సేవ్. దట్స్ ఇట్ అయిపోయాయి. సో, ఇప్పుడు నాకు పూలింగ్‌లో చాలా మంది రిక్వెస్టర్స్ వస్తారు, అంతే వస్తారు, ఇది చేస్తారు, ఇదంతా ఉంటారు. కచరా కచరా మెయింటైన్ చేస్తారు. మళ్ళీ ఆ రిక్వెస్టర్స్‌ని ఇప్పుడు నేను రిమూవ్ చేయాలి కదా! ఎలా రిమూవ్ చేస్తావు అనేది క్వెషన్‌కొస్తే, మనము ప్రస్తుతానికి ఇప్పుడు లోకల్ హోస్ట్‌లో ఉన్నాం కాబట్టి పెగా నుంచే ఇది అడ్మిన్ స్టూడియో నుంచి మనం చేయొచ్చు. అదే ఇఫ్ యూ ఆర్ డీలింగ్ విత్ క్లౌడ్ అనుకో, సో క్లౌడ్‌లో కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. ఓకేనా? సో క్లౌడ్‌లో వి నీడ్ టు డూ విత్ సమ్ అదర్ థింగ్ అనమాట. ఓకే. సో ఎక్కడున్నాడు? ఓవర్‌వ్యూకొస్తే ఇక్కడ రిక్వెస్టర్ పూల్స్ ఉన్నాడు కదా! వీడిని ఒక్కసారి ఓపెన్ చేద్దాం. సో ఎంతమంది ఓపెన్ ఉన్నారు? ఏంటి? ఎంతమంది ఐడీలుగా ఉన్నారు? ఏంటి? సో అండ్ సో అన్నట్టు. ఓకేనా? సో ప్రస్తుతానికి ఇంకా మనం అక్కడ ఏం చేయలేదు కాబట్టి ఇక్కడ ఏం చూపిస్తలేదు. ప్రస్తుతానికి మనం రేపు కనెక్ట్ రెస్ట్ అట్లా ఏది సర్వీసెస్ అట్లా క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ కనిపిస్తది. ఓకేనా? ప్రస్తుతానికి ఏం లేవు. సో ఇఫ్ ఇన్ కేస్ 3 డాట్స్ దగ్గరకొచ్చి క్లియర్ రిక్వెస్ట్ పూల్ అని కొడితే సరిపోతుంది. ఓకేనా? ఇట్ విల్ క్లియర్ అన్నమాట. ఓకే. ఈ విధంగా మీరు మాన్యువల్‌గా చేయొచ్చు. ఓకే. సో ఇది సంగతి. సో ఇవి దీని రిలేటెడ్ థింగ్ అన్నమాట. ఓకేనా? సో రిఫ్రెష్ కస్టమర్స్ అకౌంట్. వై ఇట్ ఈస్ నాట్ ఓపెనింగ్? ఓకే. ఇది వచ్చేసింది. ఇప్పుడు ఇంటర్వ్యూ క్వెషన్స్ కూడా చూద్దాం. ఫస్ట్ ఇంటర్వ్యూ క్వెషన్. వాట్ ఈస్ సర్వీస్ ప్యాకేజ్? ఓకేనా? వాట్ ఈస్ సర్వీస్ ప్యాకేజ్? ఫస్ట్ క్వెషన్. తెలిసిందేగా సర్వీస్ ప్యాకేజ్ అంటే ఏంటి? మనమున్న ఏదైతే ఉంటాయో అవన్నీ మనము వి ఆర్ క్రియేటింగ్ దోస్ సర్వీసెస్ అండ్ క్లస్టర్ టుగెదర్ ఇంటూ ఏ కంటైనర్ దట్ ఈస్ నథింగ్ బట్ ప్యాకేజ్ సో దట్ ఇట్ విల్ బి రీయూజబుల్. ఓకేనా? రీయూజ్ అనే కంటెక్స్ట్ మనం వాడాలని చెప్పాను కదా! అది ఒకటి మనం వాడుకోవచ్చు సర్వీస్ ప్యాకేజ్ అన్నది. అండ్ ఇట్స్ అ డేటా ఇన్స్టెన్స్ సో దట్ ఇట్ విల్ బి ఈజీలీ మైగ్రేటెడ్ అండ్ ఇట్ విల్ బి ప్యాకేజ్డ్. ఓకేనా? మనకి ఏమైనా డిప్లాయ్‌మెంట్‌కి ఈజీగా చేసుకోవచ్చు. ఓకేనా? ఈ సర్వీస్ ప్యాకేజ్ ఎందుకు? వాట్ ఈస్ ద నెసెసిటీ ఆఫ్ సర్వీస్ ప్యాకేజ్ అని అంటే చెప్పినా కదా! ఒక్కసారి మనం క్రియేట్ చేస్తే సరిపోతది. అలాంటి నెసెసిటీ మనకు ఫ్యూచర్‌లో వస్తే వి విల్ బి రీయూజింగ్. ఓకేనా? సెకండ్ మనకు స్టేట్‌లెస్ ప్రాసెసింగ్ మోడ్ ఇక్కడ మనం డిఫైన్ చేసుకోవచ్చు. థర్డ్ యాక్సెస్ గ్రూప్ కోసం. ఫోర్త్ అథెంటికేషన్ అంటే సెక్యూరిటీ లేయర్ అన్నది కూడా డిఫైన్ చేస్తది. దట్ ఈస్ అ నెసెసిటీ. నెక్స్ట్ పూలింగ్. మోస్ట్ ఇంపార్టెంట్ పూలింగ్. ఓకేనా? సో దీస్ ఆర్ ది 4 యాస్పెక్ట్స్. ఫస్ట్ వచ్చరికి ఏంటి? రీయూజబుల్. సెకండ్ స్టేట్‌లెస్ మోడ్ అంటే ప్రాసెసింగ్ మోడ్. థర్డ్ వచ్చరికి ఏంటనంటే మనకు ఇది ఆహ్, ఆహ్, దీన్నేమో సెక్యూరిటీ లేయర్. ఫోర్త్ మనకు పూలింగ్. సో దీస్ ఆర్ ది 4 యాస్పెక్ట్ విచ్ డిస్క్రైబ్స్ అబౌట్ సర్వీస్ ప్యాకేజ్. ఓకే. రైట్. ఇంకో క్వెషన్ వచ్చరికి ఏంటి అనంటే పూలింగ్ అంటే ఏంటి? వాట్ యూ నో అబౌట్ పూలింగ్? ఇది కామన్ క్వెషన్. చెప్పినాం కదా పూలింగ్. పూలింగ్ గురించి మీరు ఈజీగా చెప్పుకోవచ్చు. ఓకేనా? పూలింగ్ అంటే ఏంటి? ఏ విధంగా చేస్తారు? సో అండ్ సో అన్నది. ఓకే. సో ఇలా అడగొచ్చు. లేకపోతే డైరెక్ట్‌లీ రేపు నాకు మిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ వస్తాయి. రిక్వెస్టర్స్ వస్తారు. దాన్ని నేను ఎలా హ్యాండిల్ చేసుకోవచ్చు అనంటే
మనం ఏం చెప్పాలంటే పూలింగ్‌లో మనం బేస్డ్ ఆన్ అవర్ కాన్ఫిగరేషన్ వాటెవర్ వి డూ కాన్ఫిగరేషన్ ఎట్ ది పూలింగ్ ట్యాబ్. సో, ఆ పూలింగ్‌లో ఆ విధంగా మనం చేసుకోవచ్చని చెప్తారు. ఓకేనా? అది. నెక్స్ట్ ఇంకోటొచ్చేసరికి ఏందంటే, వాట్ ఈస్ ద అథెంటికేషన్ టైప్ ఇన్ యువర్ పర్టిక్యులర్ సర్వీస్ అని ఈ విధంగా అడుగుతాడు. అప్పుడు ఏం అథెంటికేషన్ వాడిల్లు మీరు అన్నది మనం చెప్పాల్సొస్తది. మీరు కస్టమ్ వాడిల్లా, ఓఆర్ 2.0 వాడిల్లా అనే దాని పైన ఉంటదనమాట. బేసిక్ మాక్సిమం ఎవరు యూజ్ జేయరు. మాక్సిమం యూజ్ చేసేది ఓఆర్ 2.0 అలా. ఓకేనా? సో, ఓఆర్ 2.0 గురించి మీరు చెప్తే, ఓఆర్ 2.0 గురించి కొన్ని క్వెషన్స్ ఏస్తారు. ఓకేనా? ఏ విధంగా క్రియేట్ చేస్తారు? ఏంటి? డిడ్ యూ గెట్ ఎ ఛాన్స్ టు వర్క్ ఆన్ ఓఆర్ 2.0? ఇఫ్ యెస్ దెన్ వేర్ యూ వర్క్డ్? హౌ యూ వర్క్డ్? ఎన్ని అథెంటికేషన్ సర్వీసెస్ ఉన్నాయి? ఈ విధంగా అడుగుతా ఉంటారనమాట. ఓకేనా? సో, ఈ విధంగా క్వెషన్స్ మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు సర్వీస్ ప్యాకేజ్ పైన. ఓకే. సో, ఇది ఫ్రమ్ వేర్ యూ కెన్ క్రియేట్ సర్వీస్ ప్యాకేజ్ అండ్ వాట్ ఈస్ ద ఇన్‌స్టాన్స్ హ్యాండిల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తావు ఏంటి? డేటా ఇన్‌స్టాన్సా? రోల్ ఇన్‌స్టాన్సా? ఓకేనా? అదంతా ఉంటుందనమాట. సో, దాని క్లాస్ కాంటెక్స్ట్ వచ్చేసరికి ఏందంటే డేటా అడ్మిన్ సర్వీస్ ప్యాకేజ్. ఓకేనా? సో, దిస్ ఈస్ ద క్లాస్ కాంటెక్స్ట్. ఓకే. అండ్ ఆబ్వియస్లీ వి నో దిస్ ఈస్ ద డేటా ఇన్‌స్టాన్స్. కాబట్టి లాకింగ్ అలాంటిది ఏం కనిపిస్తలేదు మనకిక్కడ. ఓకే. యాహ్! సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ సర్వీస్ ప్యాకేజ్. ఇంకా మీకేమన్నా డౌట్స్ ఉంటే సర్వీస్ ప్యాకేజ్ రిలేటెడ్ ఓకే. సో, కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి. అండ్ నెక్స్ట్ ఇంకా మన అప్‌కమింగ్ క్లాసెస్‌లో మనం సర్వీస్ రెస్ట్ గురించెల్లి ఇంకా మనం మాట్లాడుకుంటాం. అట్ ద సేమ్ టైమ్ ఇంటర్వ్యూ క్వెషన్స్ కూడా మనం చేస్తా ఉంటాం. ఓకేనా? సో, ఈ సంగతి. సో, ఇఫ్ ఇన్ కేస్ ఇంకా మీరు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకనంటే 90-95% ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్తున్నారు. ఓకేనా? సో, వి ఆర్ వెరీ నియర్ టు 1,000 సబ్స్క్రైబర్స్. కొంచెం ఏది సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా మనం 1,000 అన్నది ఫినిష్ అయిపోతది. ఇంకా నెక్స్ట్ ఇంకా మనం బెంచ్ మార్క్స్ ఓకేనా? ఇంకా మనం సెట్ చేసుకుందాం. అండ్ ఇట్ విల్ బి వెరీ యూజ్‌ఫుల్ ఫర్ ది పెగా కమ్యూనిటీ. ఇంకా పెగా కమ్యూనిటీ చాలా ఇంకా ఇంక్రీజ్ అవ్వాలి. ఓకేనా? అలాంటి యూట్యూబ్ కంటెంట్స్ యూట్యూబర్స్ చాలా మంది రావాలి. ఓకేనా? సో దట్ ఇప్పుడు మీ జావా, పైథాన్ తీసుకుంటే ఎంతమంది ఉన్నారు. ఏ చిన్న నెసెసిటీ వచ్చినా గానీ ఫటాఫట్ యూట్యూబ్ ఓపెన్ చేసి జనరల్‌గా చెప్తున్నా. మనం యాక్సెస్ చేయగలుగుతాం. పెగాలో అది చిన్న మందే ఉన్నారనమాట. ఓకే. సో, మీకు ఎవ్వరు కనబడినా గానీ యూట్యూబర్స్ పెగా రిలేటెడ్ అందరికీ మీరు సపోర్ట్ చేయండి. నా ఒక్కనికని గాదు. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. ఎందుకనంటే వి ఆర్ హియర్ టు బిల్డ్ ది కమ్యూనిటీ. ఓకేనా? ఒకరి గురించి కాదు. బిల్డ్ ద కమ్యూనిటీ. ఓకేనా? సో, అది సంగతి. సో, రేపు ఏ పొద్దున్న ఏ చిన్న హెల్ప్ కావాలి అనుకున్నా గానీ సో, ఈ విధంగా మనం చేసుకోవచ్చనమాట. ఓకే. సో, లెట్స్ బిల్డ్ అవర్ కమ్యూనిటీ అండ్ ఇంకెవ్వరన్నా రేపు పొద్దున్న మీకెవ్వరైనా కనిపించినా గానీ వాళ్ళకి కూడా సపోర్ట్ చేయండి. ఓకే. If you want to, socialize with me, if you want to follow in my social accounts, మనకు ఇన్‌స్టాగ్రామ్ అండ్ మనకు ఒక ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానెల్ గూడా ఉంది. ఓకేనా? అండ్ మనకు ఫేస్‌బుక్, ఓకే, ఇన్‌స్టాగ్రామ్. సో, ఆ విధంగా ఉన్నాయన్నమాట. యూ కెన్ ఫాలో మీ అండ్ యూ కెన్ పోస్ట్ యువర్ క్వెరీస్ యాస్ వెల్. ఓకే. సో, యాహ్! సో, దిస్ ఆల్ అబౌట్ టుడేస్ టాపిక్. ఓకే. హోప్ యూ లైక్డ్ ఇట్. ఇంకా మీకు నచ్చితే ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేర్ ఇట్లా చేయండి. ఓకే. సో, అది సంగతి. చలో ఇంకా మన నెక్స్ట్ ఏది వీడియోలో మనం కలుద్దాం. బై. ఆల్ ది బెస్ట్.